హెల్లో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూర్య స్టాక్స్. నేను బ్లాగ్ పోస్ట్ చేసి ఆల్మోస్ట్ 1 వీక్ అయితే అయిపోయింది. కొంచెం వర్క్స్లో బిజీ ఉండి, సో అందుకని ఎడిట్ చేసి పోస్ట్ చేయలేకపోయా. అండ్ ఇంకో రీజన్ కూడా ఉంది, అది ఏంటి అని చెప్పి నేను మీకు బైక్ ఎక్కాకైతే చెప్తాను. సో ఈరోజు కంటెంట్ ఏంటి అంటే, నేను Insta360 కెమెరా కొన్నాను, ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసా, తెలుసు కదా. సో దానికైతే మోటోబ్లాగ్కి హెల్మెట్ మౌంట్స్ అయితే ఆర్డర్ చేసా కొన్ని. అవైతే మొన్న ఒక 2 days బ్యాక్ డెలివరీ అయినాయి నాకు. సో అవైతే అన్బాక్సింగ్ వీడియో ఏం చేయలేదు, అవి డైరెక్ట్ నేను హెల్మెట్కి ఫిట్ చేస్తాను అనమాట. సో దానికి కెమెరా మౌంట్ చేసి అసలు బ్లాగ్ ఎలా వస్తుంది ఏంటి టెస్ట్ చేద్దామని చెప్పి ఈరోజు బయటకి అయితే వెళ్తున్నాను. మన పల్సర్ కూడా తెచ్చాను నేను హైదరాబాద్ నుంచి, మా ఊర్లో ఉన్నా కదా, పల్సర్ అయితే తీసుకొచ్చాను. అండ్ ఇప్పుడు నా హెల్మెట్కి ఆ క్లిప్స్ అనేవి మౌంట్ చేశాను. మనకి యాంగిల్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి మనం టెస్ట్ చేయడానికి అయితే ఈరోజు బయటకు వెళ్తున్నాం. సో మిగతాది బైక్ ఎక్కడికైతే కంటిన్యూ చేద్దాం. మీన్వెల్ మీకు హెల్మెట్కి అవి ఎట్లా మౌంట్ చేసి ఏంటి అని అయితే చూపిస్తాను ఇప్పుడు. లెట్స్ గో. ఈ బైక్ అయితే తెలుసు కదా, పల్సర్ 125. ముందు బ్లాగ్స్లో కూడా చూసారు మన బైక్. సో ఇది మన హెల్మెట్ అనమాట, వేగా బోల్ట్. ఇంతకుముందు ఇంకో కలర్ ఉండే, వేగా బోల్ట్ మ్యాచ్ అని చెప్పి నా ఫేవరెట్ హెల్మెట్ ఉండే అది. బట్ అన్ఫార్చునేట్లీ బయట కొట్టేశారనమాట. బండి మీద పెట్టి నేను ఒక దగ్గరికి వెళ్ళా, లేపేశారు హెల్మెట్. సో సేమ్ బ్రాండ్ సేమ్ మోడల్, కలర్ డిఫరెన్స్లో తీసుకున్నా. అండ్ ఇది మన హెల్మెట్ మౌంట్ అనమాట, అమెజాన్లో తీసుకున్నాను నేను. ఇది యాక్షన్ ప్రో అని చెప్పి అమెజాన్లో ఉంది ఈ చిన్న మౌంట్. అండ్ దీనికి ఒకటి ఇగో ఇక్కడ పైన చిన్న ఇది కనిపిస్తుంది కదా, ఈ రౌండ్ది. సో ఇది కూడా ఒకటి తీసుకున్నా, ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్. మొత్తం నాకు ఒక 500 దాకా పడ్డది ఇది అమెజాన్లో. సో అది మొన్న డెలివరీ అయితేనే. దీని హెల్మెట్కి ఇట్లా లోపల క్లాంప్ మోడల్లో ఉంటుంది అనమాట. దీని అయితే ఫిక్స్ చేస్తాను. ఇంట్లో బాగా డస్ట్ ఉంది, హెల్మెట్ మొత్తం డస్ట్ పడ్డది, క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు. సో అది ఇప్పుడైతే దీన్ని తీసుకొని నేను వ్యూ ఎలా ఉందని అయితే చూపిస్తాను మీకు. చూసారు కదా, హెల్మెట్కి మనం ఈ మౌంట్కి పెట్టేస్తే Insta360 ఇట్లా అయితే ఉంది. అంత బ్లాక్ చేసినట్టు అయితే ఏం లేదు, బాగానే ఉంది. బట్ కొంచెం వెయిట్ అయితే యాడ్ అయింది, ఆల్మోస్ట్ ఒక 170 to 180 grams అయితే యాడ్ అయినట్టుంది హెల్మెట్కి. కొన్ని రోజులు అయితే అలవాటు అయిపోద్దిలే, ఎందుకంటే ఇన్ని రోజులు అయితే మనకి ఎక్స్ట్రా యాక్సెసరీ అయితే లేదు కదా కెమెరా అనేది హెల్మెట్కి. సో కొన్ని రోజులు పోతే అలవాటు అయిపోద్ది ఈ వెయిట్ కూడా. సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను, మనం అయితే స్టార్ట్ అయిపోదాం బయటికి. జై శ్రీరామ్. ఒక 2 minutes అట్లా కోల్డ్ స్టార్ట్ చేసి వదిలేస్తే సెట్ అయిపోద్ది అనమాట బండి. నేను స్టార్ట్ చేయక అయితే ఒక ఆల్మోస్ట్ 3-4 days అయితే అయిపోయింది బండి స్టార్ట్ చేయక. ఒక 1 minute అట్లా కోల్డ్ స్టార్ట్ చేసి వదిలేసినామంటే బండి హీట్ ఎక్కుతుంది. సో మధ్యలో ఆగిపోకుండా అయితే ఉంటుంది బండి, ఇంజన్ ప్రాబ్లం ఏది అట్లా ఉండకుండా ఉంటుంది. సో మీరు కూడా ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ అట్లా, లేదా డైలీ మార్నింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక 1 minute or 30 seconds అట్లీస్ట్ కోల్డ్ స్టార్ట్ చేసి వదిలేసారు అంటే బండి ఇంజన్ హీట్ అవుతుంది. సో దట్ ప్రాబ్లం అయితే ఉండదు లాంగ్ రన్లో. అది మ్యాటర్. అండ్ ఇందాక ఇంకో ప్రాబ్లం అని చెప్పాయి బ్లాగ్స్ అప్లోడ్ చేయకపోవడానికి, అది ఏంటంటే నా ఫోన్లో స్టోరేజ్ అయిపోయింది. సో అందుకని అనమాట. జై శ్రీరామ్. సో మనం మన ఇంట్లో నుంచి అయితే బయటకు అయితే వచ్చేసాము. సో యాక్చువల్గా ఈరోజు నాకు ఒక వర్క్ ఉంది చిన్నది, మారుతి సుజుకి షోరూంలో కొత్తగూడెం. ఏంటంటే మా కార్ సర్వీసింగ్ అయితే ఇవ్వాలి. బట్ ఇందాకే సర్వీస్ స్టేషన్ అయినా కాల్ చేశారు నాకు, సరే ఈరోజు సర్వీసింగ్ ఇస్తా అన్నారు అని చెప్పి. అండ్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు టైం అయిపోయింది ఈరోజు. సో రేపే ఇస్తాము అని చెప్పాము. అండ్ ఆయన కూడా అదే బెస్ట్, రేపు మార్నింగ్ ఫస్ట్ మీదే చేసి ఇస్తామని చెప్పారు వెహికల్ అది. అండ్ ఇంకా ఇది హెల్మెట్ మౌంట్ ఆర్డర్ పెట్టిన దగ్గర నుంచి అయితే నేను టెస్ట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు టెస్ట్ చేద్దామని చెప్పి బయటకు అయితే వచ్చాను. సో అట్లా అనమాట. ఈరోజు మండే టెంపుల్కి కూడా వెళ్ళాను నేను. సో ఇలా ఇంతకు ఒక కాల్ వచ్చిండే, సో అది మాట్లాడైతే నేను స్టార్ట్ అయిపోతున్నా. ఇప్పుడైతే కెమెరా టెస్ట్ చేయడానికి అయితే నేను వెళ్తున్నాను. ఎట్లా ఉంది ఏంటి అని వ్యూ అయితే చెప్పండి. అండ్ మీకు దీని గురించి నేను ఒకటి చెప్పాలి, కెమెరా గురించి. చాలా రీసెర్చ్ చేసి అసలు ఇట్లా చేయాలి ఏంటి హెల్మెట్, ఇక నాకు కూడా పెద్ద ఐడియా లేదు. నేను ఫస్ట్ టైం మోటివేట్ చేసిన అంటే ప్రాపర్ గా ఇంత ముందు పెట్టిన వీడియోస్ లో మా ఫ్రెండ్ కలిసి ఫోన్ పెట్టుకుంటూ నేను నా రెగ్యులర్ గా యూజ్ చేసే మైక్ హెల్మెట్ లోపల పెట్టి మాట్లాడినా డేసీ జుగాడ్స్. బట్ అట్లా కాదు, ప్రాపర్ గా హెల్మెట్ కి అయితే కెమెరా మౌంట్ చేశాను Insta360.
సో దీనికైతే నాకు మైక్ ఒకటి వాడాలని చెప్పి అర్థం కావట్లేదు. ఎందుకంటే దీనికి ఒక ఎక్స్టర్నల్ అడాప్టర్ తీసుకొని దాని నుంచి మనం రెగ్యులర్ గా యూజ్ చేసే మైక్స్ వాడచ్చు అంట. నాకు కూడా క్లారిటీగా తెలియదు. నేను రీసెర్చ్ చేశాను, చాలా వెతికాను, బట్ ఇక్కడ యూట్యూబ్ లో కూడా అంత క్లారిటీగా ఎవరు చెప్పట్లేదు మైక్ వాడాలి ఏంటి అని చెప్పి. అండ్ యూట్యూబ్ లో చూశాను, ఒక వైర్డ్ మైక్ కూడా ఉంది టైప్ సిది. సో ఆ వైర్డ్ మైక్ పెడితే బాగానే ఉంది అని కూడా చూసా, బట్ నాకు అది ఆన్లైన్ లో అవైలబుల్ లేదు. సెకండ్ థింగ్ వచ్చేసి చాలా మంది ఆ ప్రోడక్ట్ రివ్యూ కింద అమెజాన్ లో ఇట్స్ నాట్ వర్కింగ్ అని చెప్పి అయితే రాస్తున్నారు. అందుకే నేనైతే ప్రజెంట్ ఒక బేబీ జుగాడ్ అయితే చేశాను. ఎందుకంటే దీనిలో బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ ఉంటుంది కదా. సో నేనైతే ఇయర్ పాడ్స్ కనెక్ట్ చేశాను, బ్లూటూత్ ఇయర్ పాడ్స్. వాయిస్ క్లారిటీ ఎట్లుంది అంటే నాకు బిల్కుల్ ఐడియా లేదు. అంటే ఇంతకుముందు ఒక రోజు అయితే ట్రై చేశాను అనమాట, జనరల్ గా నార్మల్ టెస్ట్ చేశాను అసలు ఎట్లా వస్తుంది ఆడియో అని చెప్పి. సో ఆ రోజు అయితే బాగానే వచ్చింది. అండ్ ఆ తర్వాత నేను మళ్ళీ హెల్మెట్ ఫోన్ కనెక్ట్ చేసి బ్లాగ్ అయితే చేయలేదు. అండ్ మళ్ళీ ఈ రోజే నేనైతే బ్లాగ్ చేస్తున్నాను. చూద్దాం అసలు ఎట్లా వస్తుంది ఏంటి అని. అయితే మీకు వ్యూ ఎట్లా ఉంది నాకు ఒకసారి మీరు కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి. వ్యూ ఏంటి, ఎట్లా బాగుందా బాగాలేదా, ఇంకేమన్నా చెయ్యాలా వ్యూకి అని చెప్పి. అండ్ ఆడియో గురించి కూడా ఒక కామెంట్ అయితే చేసేయండి ఎట్లా ఉందని. ఇంప్రూవ్ చేసేది ఉంటే వీల్స్, ఎందుకంటే ఆ అడాప్టర్ ఒకటి Insta360 ఆల్మోస్ట్ 2500 దాకా ఉంది. అండ్ దానికి వేరే సపరేట్ మైక్స్ తీసుకోవాలి. నేను రెగ్యులర్ గా యూజ్ చేసే మైక్ కొత్తగా కూడా కాదంట. సో నేను వేరే మైక్ తీసుకోవాలి దానికి. అందుకని ఇప్పుడైతే చిన్నగా తీసుకుందాం అని చెప్పి అయితే నేను ప్రస్తుతానికి జుగాడ్ అయితే చేశాను. సో ఇప్పటికైతే అది సంగతి. అండ్ మన Insta360 గురించి ఒక మ్యాటర్ అయితే చెప్పాలి. మొన్న ఒక 3-4 days బ్యాక్ ఇదైతే కింద పడుతుంది. సో ఎందుకు పడ్డది ఏంటి అంటే, ఎప్పుడైతే హెల్మెట్ మౌంట్స్ అయితే డెలివరీ అయినాయో ఆ రోజు నేను జనరల్గా బైక్ వెళ్ళాను అది ఆఫ్టర్నూన్. సో నేను జస్ట్ అట్లా పైన పైన హెల్మెట్ క్లాంప్స్ అవి పెట్టేసుకొని కెమెరా మౌంట్ చేయడానికి వెళ్ళొచ్చాను సార్ బాగానే ఉంది. వెళ్ళి ఇంటికి రిటర్న్ వచ్చాను. ఆ రోజు లంచ్ టైం అయిపోయింది. సో మమ్మీ అన్నం పెడతాను రారా అంటే తొందరగా ఈ హెల్మెట్ తీసేసి దీన్ని ఈ కెమెరాని పట్టుకుని అన్మౌంట్ చేస్తాను ఆ స్క్రూ నుంచి అన్మౌంట్ చేస్తుంటే నేను మా సోఫాలో కూర్చొని దాన్ని అయితే అన్మౌంట్ చేస్తున్నా. సో సడన్ గా అది చేయి జారి కింద పడిపోయింది. సో సాడ్ అదైతే. చేయి జారి కింద పడిపోగానే ఇంకా నాకైతే ఏం అర్థం కాలేదు. ఫుల్ బాగా అనిపించింది. ఇంకా లెన్స్ వైపే పడ్డది, అది ఫ్రంట్ నుంచి ఇట్లా నేల టచ్ చేయబడ్డది. సో నేనైతే మస్తు సాడ్ ఫీల్ అయినా. సరే ఇంకా తీసి అయిపోయిందిలే అని చెప్పి తీసి చెక్ చేస్తే చిన్న స్క్రాచ్, మైనర్ స్క్రాచ్ అది. అంటే అది అంత క్లియర్ గా కనిపించదు, డే లైట్ సన్ లైట్ లో పెట్టి చూస్తే కానీ కనిపించదు. చాలా మైనర్ స్క్రాచ్ పడ్డది. దానివల్ల పెట్టడం కాకూడదు కెమెరా అని చెప్పైతే కోరుకుంటున్నా. సో ఇప్పుడు జరిగిపోయిందని మనం ఎట్లాగో మార్చలేం కాబట్టి ఇంకా ముందైనా కొంచెం జాగ్రత్తగా ఉండాలి కెమెరాతో. ఎందుకంటే చాలా డెలికేట్ అండ్ సెన్సిటివ్ ఉంటాయి లెన్సెస్. అందుకని కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి మనమే. సెకండ్ థింగ్ వచ్చేసి దీనికి నేను కెమెరాకి లెన్స్ ఉంటాయి, కెమెరా అండ్ స్క్రీన్ కూడా లెన్స్ ఉంటాయి. సో లెన్స్ కోసం ట్రై చేశాను నేను హైదరాబాద్ లో, నాకు దొరకలేదు ఎక్కడ. ఆన్లైన్ లో చూసాను, యాక్చువల్లీ ఆన్లైన్ లో తీసుకుందామని చెప్పి చూసాను. ఒక అరౌండ్ 1200-1300 ఉన్నాయి. సరే ఆర్డర్ పెడదాం అనుకుంటే వాటి రేటింగ్స్ చూసాను, యూట్యూబ్ లో కూడా వీడియోస్ చూసాను వాటి గురించి. అది స్టిక్ చూస్తే అది ఆల్మోస్ట్ ప్లాస్టిక్ లానే ఉన్నాయంట. అది అనిపిస్తే కెమెరా ఒరిజినాలిటీ అంటే ఒరిజినల్ గా మెయిన్ లెన్స్ ఉంటుంది కదా, లెన్స్ కి ఎత్తుక్కుపోయి అవి పాడైపోతుంది లెన్స్, ఇంకా క్వాలిటీ కూడా పోతుంది వీడియోస్ అని చెప్పి చూసాను. సో సర్లే ఇంకా అంత పెద్ద తీసుకొని క్లారిటీ లేకుండా వీడియోస్ ఎందుకు అసలు చేయడం కూడా వేస్ట్ అని చెప్పి నేను అదైతే ఆర్డర్ అయితే ఏం చేయలేదు. సో ఇప్పుడే నాకు ఒక విషయానికి గుర్తొచ్చింది ఏంటంటే, కొంతమంది మోరాన్స్ ఎదవలు ఇప్పుడు ఇక్కడ గ్యాప్ అయితే కనిపిస్తుంది కదా, అట్లా రోడ్ క్రాస్ చేసి గ్యాప్స్ నుంచి రోడ్డు క్రాస్ చేసి మొన్న ఒక యాక్సిడెంట్ చూసిన, వాడు ఫ్యామిలీతో వెళ్తుండు. అసలు ఈ బుక్కలు పెట్టిందేమో మొన్న వాటర్ ఇట్లా ఒక చెరువు ఉంటే బుక్కలు అది నిండిపోయి రోడ్ల మీదకి వచ్చేసిన అని చెప్పి అవి డ్రైనేజ్ ఫ్లో అనేది ఆ బుక్క పెట్టేది. వీళ్ళేమో వాటిని ఇంకా కన్వీనియంట్ పెద్దగా చేసుకొని కొంచెం ముందుకెళ్ళి యూటర్న్ తీసుకోవడానికి బద్ధకం అయ్యి అందులోంచి రోడ్ క్రాస్ చేస్తారు అనమాట. ఒక ఫ్యామిలీ, ఒక చిన్న పాప అండ్ అతని వైఫ్ ఇంకా అతనే వెళ్తున్నారు అనమాట బైక్ మీద. అయితే రైట్ సైడ్ ఇప్పుడు ఎట్లయితే ఈ రైట్ సైడ్ ఇప్పుడు వెళ్తున్నానో ఇదే నేను ఒక అబ్బాయి వెళ్తుండు.
అయితే వాడు అక్కడ ఆ బొక్కలో క్రాస్ చేసేటప్పుడు ఈ అబ్బాయి కంట్రోల్ కాక గుర్తేసిండు వాళ్ళని. ఇప్పుడు తప్పు ఎవరిది? రోడ్డు మధ్యలో బొక్క కనపడితే నువ్వు క్రాస్ చేసేస్తావా? సో ఆ అబ్బాయిని ఒక్కనే చేసి ఫ్యామిలీ ఉంది, చిన్న బాబు ఉందని చెప్పంటే నేను మధ్యలో మాట్లాడితే మొత్తం గుద్దినవాడు చుట్టుపక్కల వాళ్ళందరూ విని అర్థం చేసుకొని సైలెంట్ అయ్యారు. మధ్యలో ఒక వచ్చి మాట్లాడుతున్నాడు అనమాట, నువ్వు వేరే సరే నీకేంటి సంబంధము, నువ్వేంటి మాట్లాడేది అనుకుంటా అన్నాడు. అరే బైక్ ఇప్పుడంటే బైక్ కాబట్టి సరిపోయింది, గుద్దింది బండి గుద్దింది కాబట్టి ఏం కాలేదు ఎవరికి, అదృష్టం. అదే ఆ ప్లేస్ లో స్పీడ్ వచ్చి కారు లారీ బస్సు ఉంటే ఆ నైట్ టైంలో ఆల్మోస్ట్ అది నైట్ 9 o'clock టైంకి. సో అంటే చెప్పిన వాళ్ళు నువ్వు ఎప్పుడు అనుకుంటా మాట్లాడండి అమ్మ, ఇలాంటి వాళ్ళతో మాట్లాడి వేస్ట్, ఆర్గ్యూ చేసి కూడా వేస్ట్ అని చెప్పి నేను రైట్ తీసుకొని చేసిన. సో ఇట్లాంటి వాళ్ళు వింటారు, స్టిల్ టు ఎగ్జిస్ట్. సో అట్లాంటి వాళ్ళు తప్పులు చేస్తూనే ఉంటారు, మనమే జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ నుండి. అది నేను చెప్పొచ్చేది. అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను ఇప్పుడు. ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి రోడ్ పైన, జరగవనట్లేదు, బట్ మినిమం సివిక్ సెన్స్, అది సివిక్ సెన్స్ మెయింటైన్ చేస్తే అందరూ బాగుంటారు. సో అది ఇప్పుడైతే నేను టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకొని అయితే మళ్ళీ మాట్లాడతాను. లెట్స్ గో. సో దర్శనం కూడా అయిపోయింది, నేనైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నా, ఒక పని అయితే ఏం లేదు బయట. సో నేను ఏమంటున్నానంటే ఇట్లాంటి వాళ్ళు ప్రతి చోటు ఉన్నారు, ఇర్రెస్పాన్సిబుల్ గా వాళ్ళ లైఫ్ తో పాటు వేరే వాళ్ళ లైఫ్ రిస్క్ లో పెట్టేటోళ్ళు ప్రతి చోట ఉన్నారు, చూసారా? సో ఇట్లాంటి వాళ్ళు ప్రతి చోట ఉన్నారు. అండ్ ఇప్పుడు వాళ్ళని మనం మొహం మీద అన్నామంటే వాళ్ళు రివర్స్ అవుతున్నారు, నీకెందుకు నువ్వేంటి చెప్పేది అని చెప్పి. సో మనమే కొంచెం చూసుకొని ప్రతిసారి కంటే ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్తగా వెళ్ళటం బెస్ట్. ఈ రోజుకైతే ఇంకా వ్లాగ్ బయటకు వెళ్ళే పని కూడా ఏం లేదని చెప్పారు కదా, సో ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. అండ్ ఈలోపు మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. నోటిఫికేషన్స్ బెల్ ఆన్ లో పెట్టుకోండి, మనం కొత్తగా వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది మీకు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, ఐ విల్ మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, స్టే ట్యూన్ టు Surya Stocks. Take care. Bye bye.